హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హనీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మన వీడియోలోని 11 నెలలు పూర్తి నీటిలోనే ఉండే ఒక దేవాలయం గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం. సంవత్సరంలో ఒక్క నెల మాత్రమే భక్తులకి దర్శనమిచ్చి స్వామివారి పూజలు అందుకుంటారండి. అది ఎక్కడో కాదు, మన పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుమంట్ర మండలంలో ఉన్న నత్తారామేశ్వరం టెంపుల్ అండి. ఈ టెంపుల్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటనేది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నత్తరామేశ్వరం ఆలయం ఒక విశిష్టమైన దేవాలయం. ఇక్కడ ఒకే ప్రాంగణంలో 3 శివాలయాలు ఉంటాయి. ఈ ఆలయ విశిష్టత మార్కండేయ పురాణంలోనూ, వాయు పురాణంలోనూ ఉంది. పరశురాముడు 7 కోట్ల మంది మునులు దేవఋషులతో కలిసి శివలింగాన్ని ప్రతిష్ఠించారని పురాణాల్లో అయితే ఉంది. ఈ శివలింగం ఏడాదిలో 11 నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉండటం ఒక ప్రత్యేకత అయితే, స్వామివారు పశ్చిమాభిముఖంగా ఉండటం మరో ప్రత్యేకత. శివునికి ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రం ఆలయంలోని నీటిని పూర్తిగా తోడి శివలింగానికి పూజలు, అభిషేకాలు చేస్తారు. ఈ నెలలో మాత్రమే శివదర్శనం ఉంటుంది. స్వామివారిని ఇక్కడ ప్రత్యేకంగా పండ్ల రసాలతో అభిషేకం చేస్తే ముక్తిని పొందుతామని భక్తుల అయితే ప్రగాఢ విశ్వాసం. అందుకే వైశాఖ మాసంలో స్వామివారికి దర్శనానికి పరిసర ప్రాంతాల నుంచి కొన్ని వేల మంది భక్తులైతే ఇక్కడికి వస్తూ ఉంటారు. నత్తరామేశ్వరంలో మరో శివలింగం ఉంది. రామేశ్వరలింగం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై వచ్చి ఇక్కడ స్వామివారిని నత్తగుల్లలు, ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఈ ఆలయంలో ప్రతిష్ఠించారని, అందుకే దీనికి నత్తలింగేశ్వరుడు అని పేరు వచ్చిందని నమ్మకం. దీని పేరు మీదుగానే ఈ ఊరికి నత్త రామేశ్వరం అన్న పేరు స్థిరపడిందని ఇక్కడ భక్తులు చెప్తా ఉంటారు. ఈ స్వామివారిని దర్శించుకుంటే విజ్ఞానం కలుగుతుందని, అపమృత్యు భయాలు ఉండవని ఇక్కడ భక్తుల నమ్మకం ఉంది. క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ లక్ష్మణుడు ప్రతిష్ఠించిన మరో శివలింగం కూడా ఉంది. అందుకనే ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రం అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. 3 శివలింగాలు ఒకే చోట దర్శనమించే ఈ నత్తారామేశ్వర ఆలయంలో ఎన్నో విశిష్టతలైతే ఉన్నాయి. నత్తారామేశ్వర ఆలయానికి నైరుతి దిక్కున కొన్ని వందల సంవత్సరాల నాటి గల అశ్వత్థ వృక్షం ఉంది. ఈ చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడున్న గోస్తని నదికి ఒక కథ చెబుతారు. ఇది గోదావరి కన్నా పురాతనం. పృథు చక్రవర్తి క్షామ నివారణ సందర్భంగా భూదేవిపైకి ఆగ్రహించగా ఆమె గోరూపిణిగా ధేనుకాద్రి వద్ద కనిపించి 33 కోట్ల దేవతలను తెగలుగా చేసి తన పాలు పితకమన్నదట. తొర్లిన పాలని గోస్తని నదిగా ప్రవాహమయ్యాయంట. మాతృ భ్రాతృ హత్య పాప విముక్తికి ఇచ్చట పరశురాముడు రామలింగేశ్వరుని ప్రతిష్ఠించినట్లు వాయుపురాణంలో ఉంది. నత్తారామేశ్వరుని ప్రతిష్ఠించింది సీత. రావణ వధనానంతరం అయోధ్యకు వస్తూ సీతాదేవి, శ్రీరాముడు ఇక్కడ శయనించారని కథనం. అది పుణ్యక్షేత్రమైనందున శివప్రతిష్ఠకై సీత కోరికపై శివలింగమున ఆంజనేయుడు నర్మదా నదికి పోయాడు. ముహూర్తకాలం దాటిపోవచ్చున్నదని ఆంజనేయుని రాక ఆలస్యమైనందుకు సీత అక్కడి నుంచి ఇసుక, నత్తలు కలిపి లింగములు చేసి ప్రతిష్ఠించిందంట. పరశురాముడు ఎప్పుడూ నీటిలో ఉంట చేత ధవళలింగం గోధుమ లింగంగా మారిపోయింది. ఇదండి నత్తరామేశ్వరం స్థల పురాణం అయితే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.